ఈరోజు సదాచార సంపన్నులు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శ్రీ గోపాల అయ్యర్ శ్రీమఠంలో పనిచేసేవారు. పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తులు. దిండిగల్ దగ్గరలోని సిరుమలైలో ఉన్న శ్రీమఠం తోట నుండి తిరిగొస్తూ 500 మలై రకం అరటిపళ్ళు కొనుక్కొచ్చి ఇచ్చారు. వాటిని మహాస్వామి వారు ముందు పెట్టారు. ఈ పళ్ళు మన మఠం ఎస్టేట్లోనివి పెరియవా, మీకోసమనే వీటిని తీసుకుని వచ్చాను అని చెప్పారు. మహాస్వామి వారు మొత్తం పళ్ళన్నిటినీ ఒకసారి పరికించి కేవలం ఒక్క పండును మాత్రం తీసుకుని తమ వద్ద ఉంచుకున్నారు. అక్కడున్న భక్తులంతా పళ్ళను ప్రసాదంగా ఇస్తారు కాబోలు అనుకున్నారు. కానీ మహాస్వామి వారు ఆలోచనలు ఎవ్వరికీ అందనంత స్థాయిలో ఉంటాయి. పరమాచార్య స్వామివారు ఉంటున్న ప్రాంతం నుండి 300 అడుగుల దూరంలో ఒక కురవల గ్రామం శిబిరం ఉంది. ఆ గ్రామాలు తిరిగి సంచారం చేసే జాతులు వాళ్ళకి ఉన్నారు. వాళ్ళని నివసించడానికి ఒక ఇల్లు ఉండదు. చెట్ల కిందే బ్రతుకుతూ ఉంటారు. అక్కడే తింటారు, పడుకుంటారు, జీవనం చేస్తూ ఉంటారు. మహాస్వామి వారు మేనేజర్ను పిలిచారు. చూడు, ఈ అరటి పళ్ళను అన్నింటినీ తీసుకో, అలాగే అన్ని పళ్ళు, కొబ్బరికాయలు, కమలా పళ్ళు, భక్తులు తెచ్చిన పళ్ళను అన్నింటినీ తీసుకొని అక్కడున్న కురవలకు ఇచ్చేయి అని స్వామివారు ఆదేశించారు. అక్కడ నిల్చున్న భక్తులందరూ విస్మయం చెందారు. అప్పుడు శ్రీమఠంలోనే ఉంటున్న అనంత స్వామివారు పరమాచార్య స్వామిని, ఏమిటి ఈ కొత్త పద్ధతి, పళ్ళన్నీ వాళ్ళకి ఇవ్వాలా అని అడిగారు. అందుకు మహాస్వామి వారు పరమ ప్రశాంతంగా ఇలా చెప్పారు. మనమందరము మన సంస్కృతిని మార్చుకొని చక్కగా క్రాపులు చేయించుకొని ప్యాంట్లు చొక్కాలు తొడుక్కుంటున్నాం. బయట ఎంగిలి హోటళ్లలో, టీ కోట్లలో తినటం కూడా మొదలెట్టాం. అంటూ ముట్టు మైల వదిలేసాం. ఇంకా కొందరు విదేశాలకు కూడా వెళ్తున్నారు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తుడిచెయ్యటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ కురవలు ఇప్పటికీ పేదలే. వాళ్ళని చూడు, వారి ఆహార వేషభాషలు ఏవీ మారలేదు. క్రాపు చేయించుకోరు. తరతరాలుగా వారు పూసలు పిన్నులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకరి సొమ్ము దొంగిలించరు. వాళ్ళ కులంలోనే వివాహాలు చేసుకుంటారు. మరుసటి రోజు గురించి వారికి దిగులు లేదు. అక్కడైనా సరే ఎక్కడైనా సరే వండుకొని తిని పడుకుండిపోతారు. ఏ విధమైన రాజకీయాలకు కుట్రలకు దిగరు. స్వార్థము చెడబుద్ధి ఎరగరు. ఆ రోజుకు కావలసిన సరుకు మాత్రమే కొనుక్కొని మరుసటి రోజుకు ఏదీ దాచుకోకుండా జీవనం సాగిస్తారు. పాతకాలంలో ఋషులు మునుల వంటి జీవనం, నిజమైన సనాతన సంస్కృతిని ఖచ్చితంగా పాటిస్తున్నది వారే. పరమాచార్య స్వామివారు సనాతన ధర్మం నశించిపోతోందని ఉద్ఘాటించి ఒక చిన్న సమూహం దాన్ని ఎలా నిలబెడుతోందో చెప్పారు. ఇది మహాస్వామి వారి గొప్పతనం. ఎవరూ ఇష్టపడని ఆ కురవ జాతిలోని మంచితనాన్ని స్వామివారు గుర్తించారు. మహాస్వామి వారు ఆ గ్రామం వదిలి వెళ్ళేటప్పుడు ఆ కురవలు కూడా వీడ్కోలు పలకటానికి వచ్చారు. స్వామివారు వారిని అందరినీ ఆశీర్వదించి పంపించారు. అది ఈరోజు స్వామివారు మనకు ఇచ్చిన సందేశం, జరిగిన సంఘటన. మరి వాళ్ళు ఆయన యొక్క పనులను ఎవరు గ్రహించగలరు? ఆయన మనసు ఎవరు తెలుసుకోగలరు? అలా మరి మన సంస్కృతి ఎలా పాడైపోతుందో వాళ్ళు ఎలా నిలబెట్టారు చక్కగా దీని ద్వారా తెలియజేశారు. సంతోషం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.